మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలమంతా కూడా దేవుడు కాచి కాపాడి ఎండ్రకల కింద దాచి మరొక రోజు ఆయన సద్దులు గడపడానికి ఆయన ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి ఆయన నామముకే మహిమ కలుగును గాక. నేను దినాన్న చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగణుడా మీకు వందనాలు, గొప్ప దేవుడా మీకు స్తోత్రాలు ఇష్టం, మీరు మహిమ పొందండి. ప్రభువా, వాక్యమైన దేవుడు నాయన, వాక్యం ద్వారా నాయన మీరు మాతో మాట్లాడి బలపరచండి, దీవించి ఆశించి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి సహాయం చేయండి. యేసయ్యా మీకు వందనాలు, సర్వశక్తి మంత్రా మీకు స్తోత్రాలు ఇష్టం, మీరే మహిమ పొందండి. వాక్యం వినుచున్న చూసిన ప్రతి బిడ్డ మీద నాయన మీ ఆత్మాభిషేకం నుంచి సహాయం తెచ్చండి. యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకి మహిమ కలుగును గాక. వాక్యం వినుచున్న చూచున్న మీ అందరికీ కూడా నా నిండు వందనాలు. నేటి దినాన ద్వితీయోపదేశకాండం 29 అధ్యాయాన్ని మనం చదువుకుందాం. ఈరోజు 30 అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నేను నీకు వినిపించిన ఈ సంగతులనియు అనగా దీవెనయు శాపమును నీ మీదకి వచ్చిన తర్వాత నీ దేవుడైన యెహోవా నిన్ను వెళ్ళగొట్టించిన సమస్త జనముల మధ్య వాటిని జ్ఞాపకం చేసుకొని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ ఆయన మాట నీవును నీ సంతతి వారును వినిన ఎడల నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మను తిరిగి రప్పించును. ఆయన మిమ్మను కరుణించి నీ దేవుడైన యెహోవా ఏ ప్రజల్లోనికి మిమ్మను చెదరగొట్టెనో వారిలో నుండి తాను మిమ్మను సమకూర్చి రప్పించును. నీలో ఎవరినైనా ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టినను అక్కడి నుండి నీ దేవుడైన యెహోవా మిమ్మను సమకూర్చి అక్కడి నుండి రప్పించి నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును. నీవు దాన్ని స్వాధీనపరుచుకొందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించున్నట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకు నీ సంతతి వారి హృదయమునకు సున్నతి చేయుము. అప్పుడు నిన్ను హింసించిన నీ శత్రువుల మీదకి, నిన్ను ద్వేషించు వారి మీదకి నీ దేవుడైన యెహోవా ఆ సమస్త శాపములను తెప్పించును. నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుందువు. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నింటినీ అన్నిటి విషయంలోనూ, నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయను. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీ గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మల్లునప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందు ఆనందించి నీ వైపు మల్లును. హల్లెలూయా. ఇక్కడ వాక్య భాగంలో దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు కదా. మాట్లాడుతూ ఆయన చెప్తున్న మాట, తప్పు చేసాం, పొరపాటు చేసాం, శిక్ష వచ్చింది. దేవుడు భూ దిగంతముల వరకు ఆయన చెదరగొట్టేస్తాడు. అంటే ఆయన చెదరగొట్టమంటే ఆయన తోడుగా ఉండడు. శత్రువు తలుపుతూ ఉంటాడు, మనం పారిపోతాం. ఆయన చెదరగొడతాడంటే ఆయన చెదరగొట్టడు. అది మాత్రం బాగా జ్ఞాపకం చేసుకోండి. దేవుడు తోడుగా లేకపోతే శత్రువు తరుముతాడు. శత్రువు తరుముతా ఉంటే మనం పారిపోతాం. అక్కడ నుండి మనం భూ దిగంతములు ఎక్కడికి పారిపోయినా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత మన తప్పు తెలుసుకొని, పొరపాటు తెలుసుకొని, దేవుడు విధించిన న్యాయ విధి ఎలాంటిదో, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో, దేవుడు మనల్ని ఎంత అసలు మనం ఏ విధంగా చూసిన అర్హత కానీ యోగ్యత కానీ లేని మన పైన ఆయన చూపిన కరుణ, కృప, కటాక్షము ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మరలా అక్కడ మన దేవుని గనక అడిగినట్లయితే, దేవుని గనక ప్రార్థన చేసినట్లయితే, ప్రభువా నేను చేసిన తప్పు ప్రభువా, నేను పొరపాటు చేశాను ప్రభువా, దయతో నన్ను క్షమించండి అయ్యా, నేను నీ మాట వినకే ఈ శ్రమలో ఇబ్బందులు తెచ్చుకున్నానయ్యా, ఈ కష్టం నేను తెచ్చుకున్నాను ప్రభువా అని చెప్పేసి దేవుని కనుక అక్కడ ఉండి ప్రార్థన చేసిన దేవుడు అంటూ ఉన్నాడు. అంటే దేవునికి కావాల్సింది మనం ఆశీర్వదింపబడ్డమే, మనం దీవించబడ్డమే. మనం ఆశీర్వదించబడాలన్నా దీవించబడాలన్నా ఆయన మాట వింటేనే ఆశీర్వాదం, ఆయన మాట వింటేనే దీవెన. ఆయన మాట వింటే మనం ఎక్కడ కూడా ఏ పాపము చేయడానికి పూనుకోము. ఏ పాపము కూడా మన మీద ఏలుబడి చేయదు. పాపం మన మీద ఏలుబడి చేస్తుందంటే ఆయన మాట వినడం లేదని అర్థం. ఆ మాట వినకుండా శ్రమ మనమే తెచ్చుకున్నాం, ఇబ్బంది మనమే తెచ్చుకున్నాం.
దేవుడు మనకు తోడుగా లేకుండా, దేవుడు మనకు సహాయం లేకుండా, దేవుణ్ణి దూరం తోసేసి, దేవుణ్ణి లోపలికి రానీయకుండా, ఇంట్లోకి కూడా రానీయకుండా తలుపులు వేసేసి, మన హృదయంలో నివాసం చేయకుండా, ఆయనకి హృదయం అనే ద్వారాన్ని మూసేసి, మనం దేవునికి విరోధంగా బ్రతుకుతున్నప్పుడు, ఇప్పుడు డోర్లు వేసిన తర్వాత ఇంట్లో కరెంట్ లేదు, ఇంట్లో దేవుడు లేడు, ఉండేదంతా చీకటే కదమ్మా, వెలుగెక్కడుంటది? ఆ చీకట్లో ఉండే దయ్యాలే కదమ్మా, దీవెనెక్కడుంటది? ఆ దయ్యాలు నిన్ను నెమ్మదిగా ఉన్నిస్తాయా, మనశ్శాంతిగా ఉన్నిస్తాయా, శాంతిగా ఉన్నిస్తాయా, సమాధానంగా ఉన్నిస్తాయా? ఇంట్లో అంతా గలిబిలి, ఇంట్లో అంతా ఒక రకమైన అసలు భయం. ఎటు చూసినా సరే, ఏం చేద్దామన్నా సరే, ఏమి భరోసా లేని పరిస్థితులు. అటువంటి పరిస్థితులన్నిటిలో ఉండి దేవుడు అంటున్నాడు కదా, నువ్వు ఎక్కడ చెదిరిపోయి ఆ భయములన్నిట్లో కూడా నువ్వు ఒక్కసారి నీ హృదయానికి సున్నతి చేసుకున్నట్లయితే, అక్కడ శరీరానికి అంటున్నాడు కానీ ఇక్కడ చెప్తున్నాడు కదా, నీ హృదయానికి సున్నతి చేసుకున్నట్లయితే, అంటే నా హృదయం మారు మనసు పొందితే, నా హృదయం విరిగి నలిగిన హృదయం అయితే, నా హృదయం దేవునికి ఇష్టంగా ఉంటే అక్కడికి వచ్చి ఆయన నివాసం చేసి, ఎక్కడికి చెదిరిపోయినా సరే, భూదిగంతంలో ఎక్కడికి వెళ్ళిపోయినా సరే, అక్కడి నుండి నేను తీసుకొని వచ్చి మళ్ళా సమకూర్చి, నేను నీ పితరులకు ఇచ్చిన దేశంలోకి నిన్ను చేరుస్తాను. అక్కడ నీకు తోడే ఉంటాను. అయితే నువ్వు చేయవలసింది విరిగి నలిగిన హృదయంతో దేవునికి ప్రార్థన చేయాలి. హృదయానికి సున్నతి చేసుకొని ప్రభువు తట్టు తిరగాలి. తర్వాత 11వ వచనంలో, నేడు నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. మనము దాన్ని విని గైకొనున్నట్లు ఎవడు ఆకాశములోకి ఎక్కిపోయి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవనుకొనుటకు అది ఆకాశమందుండున్నది కాదు. మనము దాన్ని విని గైకొనున్నట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు తెచ్చును అని నీవనుకొననేలా? అది సముద్రము అద్దరి మించినది కాదు. నీవు దాన్ని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపంగా ఉన్నది, నీ హృదయమున నీ నోట అది ఉన్నది. హల్లెలూయా. ధర్మశాస్త్రాలు అనుగ్రహించడానికి, ధర్మమును అనుగ్రహించడానికి అదేం కఠినమేం కాదు. దేవుడు చెప్తున్నాడు, అన్నీ మన మధ్యలో జరిగాయి, మనుషుల మధ్యలో జరిగాయి, సమాజం మధ్యలో జరిగాయి, హృదయంలో జరిగే పనులే. అది ఎక్కడో సముద్రం అవతల లేదు, ఆ సముద్రం అద్దరినేమో లేదు, అది ఎక్కడుందో మన దగ్గరే ఉంది. దాని ప్రకారంగా మనం జీవించినట్లయితే, మన హృదయాన్ని స్వాధీనపరుచుకొని పొరుగువారితో ఎలా ఉండాలో, ఇతరులతో ఎలా ఉండాలో, కుటుంబంతో ఎలా ఉండాలి, ఆ న్యాయంగా ఎలా బ్రతకాలో అవన్నీ కూడా దేవుడు రాయించాడు. అవన్నీ కూడా మనకు దగ్గరలో ఉన్నాయి, సమీపంగా ఉన్నాయి. దేవుడు చెప్పినట్టుగా మనం విన్నట్లయితే ఆయన సమీపంగా ఉన్న దేవుడు. ఆయన సమీపంగా ఉండి సమస్తం జరిగిస్తున్న దేవుడు. ఆయనకి దగ్గరగా మనం ఉండి మనం చేసుకున్నట్లయితే అదేం పెద్ద కష్టమేం కాదు. ఎక్కడో తేవాలని అనుకుంటామో, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు సమీపంగానే ఉన్నాడు. 15వ వచనంలో, చూడుమో నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్టుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గంలో నడుచుకొని ఆయన ఆజ్ఞలు కట్టడలను విధులను అనుసరించమని నేడు నేను మీకు ఆజ్ఞాపించుతున్నాను. అట్లు చేసిన యెడల నీవు స్వాధీనపరచుటకు ప్రవేశించు దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననొల్లక ఏడవబడిన వాడివై అన్య దేవతలకు నమస్కరించి స్వాధీనపరచుకున్న యోధులు అనేక దినములు ఉండరనియు నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. నేడు జీవమును మర్మమును నేను మీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను పితరులైన అబ్రహాము ఇస్సాకించినట్లు యెహోవాయే నీ ప్రాణం కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యములు విని ఆయనను హత్తుకొనినట్లు జీవాన్ని కోరుకోండి. మరణము రెండు మీ ఎదుటున్నాయి. కోరుకుంటారో మేలు కోరుకుంటారో మీ ఇష్టం. నేనే దేవుని వైపు తిరగండి. దేవుడు చెప్పినట్టుగా చేయండి. న్యాయం చేయడానికి కొనుక్కోండి. దేవుడికి తోడుగా ఉంటాడు. దేవుడు మమ్మల్ని దీవిస్తాడు. దేవుడు ఆశ్రయించును గాక. దేవుని కృప తోడే ఉండి నడిపించును గాక. దేవా మీకే వందనాలు, స్తోత్రాలు. సర్వాధికారి స్తోత్రం నాయన. ప్రభువా, నా దేవా, నా తండ్రి, దైవమామించండి, ఆశ్రయించి పరిశీలన ప్రభావ దీవి వదిలి చేసి మీ సహాయం దయచేయమని. దేవా మీకే వందనాలు, స్తోత్రం.